భారతదేశ క్రైస్తవ చరిత్రలో అతి ముఖ్యంగా చెప్పబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. అది ఎవరు? ఆ వ్యక్తి నిజంగా భారతదేశానికి వచ్చాడా, లేక కేవలం అది నమ్మకం మాత్రమేనా? ఆ వ్యక్తి రాకకి భారతదేశంలో క్రైస్తవ మతం అభివృద్ధి చెందడానికి సంబంధం ఏమిటి? ఈ విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో క్రైస్తవ మతం గురించి మాట్లాడినప్పుడల్లా ఒక వ్యక్తి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అదే పేరు నిజమైతే భారత్ చరిత్రను మనం కొత్త కోణంలో చూడవలసి వస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, సెయింట్ థామస్. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైన థామస్ క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే భారతదేశానికి వచ్చాడని ఇక్కడ అందరూ నమ్ముతారు. ఆ నమ్మకం యాదృచ్ఛికంగా ఏర్పడింది కాదు. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కేరళ ప్రాంతంలో శతాబ్దాలుగా ఒక సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. అదేమిటంటే థామస్ ఈ నేలపై అడుగుపెట్టి క్రైస్తవ బోధనలు చేశాడన్న నమ్మకం తరతరాలుగా కొనసాగుతూ వస్తుంది. ఈ సాంప్రదాయాన్ని అనుసరించే వారిని థామస్ క్రిస్టియన్స్ అని కూడా పిలుస్తారు. ఈ నమ్మకాన్ని బలపరుస్తూ కొన్ని ప్రాంతాల్లో పురాతన చర్చిలు, స్థల కథనాలు థామస్ పేరుతోనే అనుసంధానించబడ్డాయి. అయితే ఇక్కడే ఒక ప్రశ్న మొదలవుతుంది. అదేమిటంటే థామస్ భారతదేశానికి వచ్చాడని నిర్ధారించే చారిత్రక ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? ఈ ప్రశ్నపై చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. థామస్ జీవించిన కాలానికి చెందిన ప్రత్యక్ష రాత ఆధారాలు లేకపోవడమే ఈ వివాదానికి ప్రధాన కారణం. కొంతమంది చరిత్రకారులు చెప్పేదేమిటంటే ఇది మత విశ్వాసం మాత్రమే, పూర్తిగా నిర్ధారిత చరిత్ర కాదు అని. ఇంకొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారంటే ఇంత బలమైన సాంప్రదాయం ఇన్ని శతాబ్దాలుగా తరతరాలుగా కొనసాగుతుంది అంటే దీని వెనుక కనీసం ఒక వాస్తవ సంఘటన కూడా ఉండే అవకాశం ఉండదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అందుకే థామస్ భారతదేశానికి వచ్చాడన్న నమ్మకాన్ని పూర్తిగా కల్పనలా కొట్టివేయలేకపోతున్నారు. దీన్ని బట్టి థామస్ భారతదేశానికి వచ్చాడు అని చెప్పడం ఎంత కష్టమో, అదే విధంగా అతను రాలేదు అని ఖచ్చితంగా చెప్పడం కూడా అంతే కష్టం. అందుకే ఈ అంశం ఇప్పటికీ చరిత్రకు, మత సంప్రదాయానికి మధ్యలో నిలిచిపోయిన ప్రశ్నగానే ఉంది. అయితే ఇప్పుడు మనం ఒక ప్రశ్న ఛేదించే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే భారతదేశానికి రావడం నిజంగా సాధ్యమా? అప్పట్లో సముద్ర మార్గాలు, నౌకలు ఉన్నాయా? ఈ ప్రయాణం సాధ్యమా కాదా అనే ప్రశ్నకు చారిత్రక నేపథ్యంతో తరువాతి ఎపిసోడ్లో సమాధానం వెతుకుదాం. ఈ రోజు ఎపిసోడ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. యేసుక్రీస్తు మోషేకి మొత్తం ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10, 11, 12, 13. దీని ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.